నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూన్ 15, 2026 సోమవారం. ఇప్పుడు నేటి పంచాంగ విశేషాలు మరియు రాశిఫలాలు తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు. తిథి అమావాస్య ఉదయం 8:23 వరకు కొనసాగి అనంతరం శుక్లపక్ష పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం మృగశిర నక్షత్రం సాయంత్రం 7:08 వరకు కొనసాగి అనంతరం ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శూలయోగం ఉదయం 8:55 వరకు కొనసాగి అనంతరం గండయోగం ప్రారంభమవుతుంది. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 12:10 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 3:46 నుండి 4:34 వరకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:23 నుండి ఉదయం 9:01 వరకు. యమగండం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం అర్ధరాత్రి 2:06 నుండి తెల్లవారుజాము 3:32 వరకు. నేటి రాశిఫలాలు. మేషం కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగ రంగంలో శుభవార్తలు అందుతాయి. వృషభం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. మిథునం ప్రయత్నించిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కర్కాటకం వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సింహం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కన్య విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. తుల ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృశ్చికం వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ధనస్సు ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మకరం ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుంభం ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయం సాధిస్తారు. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధన విశేష ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఓం నమఃశివాయ. ఈ పంచాక్షరీ మంత్ర జపం మనశ్శాంతి, ఆరోగ్యం మరియు శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని చెబుతారు. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజూ పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలతో మళ్లీ మీ ముందుకొస్తాం. మళ్లీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.